నమస్తే, నేను మీ రవీంద్రబాబు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4 అంటే రేపు ఒక విశేషమైన చర్చ జరుగుతుంది. ఏమి జరగబోతుంది జూన్ 4 రేపు ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి రోజు జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోటు దినోత్సవం కింద పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చారు. మరి దానికి కౌంటర్గా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి వాళ్ళు అది పీడ విరగడ రోజని, గొడ్డలి పోటు దినమని, చెల్లిని తల్లిని గెంటేసిన దినమని, తల్లి మీద కేసు పెట్టిన దినమని రకరకాలుగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు దీనికి కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు. దానితో పాటుగా జూన్ 4న రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుకి వ్యతిరేకంగా సంక్రాంతి దీపావళి కలిసి వస్తే ఎలా సంబరాలు చేసుకుంటారో అలా సంబరాలు చేసుకోండి అని జనసేన నేతృత్వంలో నాయకులు కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ హోరాహోరీ స్టేట్మెంట్స్ మధ్య మరి జూన్ 4న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వెన్నుపోటు దినం, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్న పీడ విరగడ దినం, ఈ రెండిటి మీద నిష్పక్షపాతంగా పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. డేటా బేస్డ్ విశ్లేషణ. చివరి వరకు చూసినట్టయితే స్కిప్ చేయకుండా చాలా అంశాలు మీకు తెలిసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితంగా ఓటర్లు తీర్పిచ్చారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జూన్ 4 వై జూన్ 4 మాత్రమే ఎందుకు వెన్నుపోటు దినం అంటే, జూన్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు. అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ప్రజలు వెన్నుపోటు పొడిచారు అన్న భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినం అనటం ఎంతవరకు కరెక్టో? ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు పొడిచారంటారా? ఇదెక్కడి న్యాయం? ప్రజలు తీర్పుని శిరసావధించి ఆ తీర్పు ఇవ్వటానికి గల కారణాలని రీవాల్యుయేషన్ చేసుకొని పునఃపరిశీలించుకొని నెక్స్ట్ ఎలక్షన్లో పుంజుకోవాలి కదా. అది కదా రాజకీయ పార్టీల వ్యూహం. మరి ఎలక్షన్ రిజల్ట్ రోజు వెన్నుపోటు అంటే ప్రజలు వెన్నుపోటు పరిచినట్టే కదా. గతంలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నాయకులు ఎన్నో చేశాం, స్కీమ్స్ ఇచ్చాం, ఆ ప్రేమలు అభిమానాలు ఏమైపోయి, ప్రజలు ఎందుకు తిరస్కరించారు అని ప్రజల మీద నెపం నెట్టే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశారు. కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చిన రోజునే ఈయన వెన్నుపోటు అంటున్నాడు. అది కాదు అని ఎవరన్నా అనుకుంటే నేనేమంటానంటే, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఫామ్ అయింది, గవర్నమెంట్ ఫామ్ అయింది జూన్ 12 లాస్ట్ ఇయర్. మరి ఈయన ప్రజలు వెన్నుపోటు అని అనుకోకపోతే వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఫార్మేషన్ అయిన జూన్ 12న ఈ కార్యక్రమం చేసి ఉండేవాడు కదా. కాబట్టి ఆయన ఉద్దేశం అదే అయ్యి ఉండాలా. ఇక సబ్జెక్ట్, వెన్నుపోటు ఎవరు పొడిచారు? ఈ పార్టీల్లో ఏ పార్టీ వెన్నుపోటు పొడిచింది ప్రజలని అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కు ముందు మద్యపాన నిషేధం చేస్తాను, ఓట్లేయండి అని అడిగారు. మద్యపాన నిషేధం చేయకపోగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో మద్యం షాపులు నడిపి భారీ ఎత్తున భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్, మద్యం స్కామ్ చేశారనేది ఇప్పుడు విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు మీ అందరికీ తెలుసు. ఆ స్కాము ఎక్కువ మొత్తంలో డబ్బు కమాయించారు, విదేశాలకి తరలించారు అనేది ఒక పార్టు. రెండో పార్టు, ఈ కల్తీ మద్యం సరఫరా చేయటం వల్ల, చీప్ లిక్కర్, 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యులు? 1,32,317 మంది లివరు, కిడ్నీ, న్యూరో సమస్యలతో సతమతమవుతున్నారు. దాన్ని మనం పైసలతో వెల కట్టలేం కదా. దానికి బాధ్యత ఎవరు? అట్లా చేశారు కాబట్టి మరి ఈయన ప్రజల్ని వెన్నుపోటు పొడిచినట్టుగా మనం ఆలోచించవలసి ఉంటుందా? మరి ఇదే జగన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు అన్నారు, రద్దు చేయలేదు కదా.
మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి లేదు, దగా డిఎస్సి. అమరావతి రాజధానిగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి లేదు, రాజధాని వద్దు అన్నారు. 3 రాజధానులని 3 ముక్కలాటాడారు. మరి 3 రాజధానులు నిర్మించారా? లేదు. అమరావతిని స్పాయిల్ చేశారు, కరెక్ట్. ప్రజావేదికని విధ్వంసం చేశారు, పరిపాలనే విధ్వంసంతో స్టార్ట్ అయింది. ఇలా ఉన్నప్పుడు ఓన్లీ స్కీమ్స్ నేను 99% ఇంప్లిమెంట్ చేశాను అంటారు. స్కీమ్స్ ఒక్కటే ఇంప్లిమెంట్ చేస్తే ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో మనుగడ సాధించలేదు. ఓన్లీ స్కీమ్స్ కాదు, డెవలప్మెంట్స్ కూడా ఉండాలి. మరి ఆ డెవలప్మెంట్ని తుంగలో తొక్కటం వల్ల గతంలో పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ఒక మంత్రి రోడ్డు స్మూత్గా ఉంటే తెలంగాణ, రోడ్డు గతుకులు ఉంటే ఆంధ్ర అని చెప్పేశాడు. అంటే ఆ విధంగా డెవలప్మెంట్ కుంటుపడిన మాట వాస్తవమే కదా. అది వెన్నుపోటు అని అనుకోవచ్చా? పేదలందరికీ ఇళ్ళు ఇస్తానని అన్నారు. 6th పాయింట్, పేదలందరికీ ఇళ్ళు ఇస్తానన్నప్పుడు 25 లక్షల ఇళ్ళు ఇస్తాను అన్నారు. 5 సంవత్సరాల కాలంలో పేదలందరికీ ఇళ్ళు ఇచ్చారా? టిట్కో ఇళ్ళను కూడా, ఉన్న ఇళ్లను కూడా ఇవ్వకుండా వదిలేశారు కదా. 7th పాయింట్, నన్ను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను, తెస్తాను, పోరాడి తెస్తాను, నన్ను గెలిపించండి అన్నారు. ఆ టైంలో కాలేజెస్లో యూత్ అందరినీ చేరదీసి చెయ్యి పెట్టి ముద్దులు పెట్టి ఓట్లు వేయండి, ప్రత్యేక హోదానే మనకు శరణ్యం, ఇంకొక ఆప్షన్ లేదు అన్నారు. యూత్ కానీ ప్రజలు కానీ నమ్మారు. మరి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు? వెన్నుపోటు పొడవలేదా? 8వ పాయింట్, ఈయన సొంత జిల్లా కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు బహుశా 2004లో అనుకుంటా 3000 ఎకరాలు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం భూమి కేటాయించారు. దాంతోపాటుగా క్యాప్టివ్ మైన్స్ గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురంలో ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రాలేదు, క్యాప్టివ్ మైన్స్ గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురంలో అక్రమంగా దోసుకున్నాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అది వేరే విషయం. ఆ తర్వాత జగన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చినాక మళ్ళీ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ పునాదేసి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. మరి అదేమైంది? ఏం కాలేదు. మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహానాడులో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, జూన్ 12వ తారీఖులోపు అదే ప్లేస్లో జిందాల్ స్టీల్ వాళ్ళు 4,500 కోట్ల పెట్టుబడితో 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో స్టార్ట్ చేయబోతున్నారు కదా. మరి మీరు చేసింది ఏంటి? ఇంకొక అంశం 9వ పాయింట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారు? డిజిన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీరు ప్రతిఘటించి ఆపలేదు కదా. మరి అది వెన్నుపోటు అంటారా? పోలవరం ప్రాజెక్ట్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు 77% కంప్లీట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1% కూడా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? ఇన్ అడిషన్ టు దాట్, డయాఫ్రమ్ వాలు నదిలో కొట్టుకుపోతే దిక్కు దివానా లేదే, దాని వాల్యూ 550 crores. ఇప్పుడు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ పెడతా ఉంటే దాని వాల్యూ 950 crores అయింది. దానికి బాధ్యత ఎవరు? అదేవిధంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజలకి R&R ప్యాకేజ్ మీరున్న 5 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇవ్వలేదు? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 11,000 కోట్లు వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇచ్చారు కదా. మరి అప్పుడు మీరు వెన్నుపోటు పొడిచినట్ట. నా 11వ పాయింట్, రాష్ట్ర విభజన హామీలు, పునర్విభజన హామీలు అంటే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి పెండింగ్ హామీలు, పక్క రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్లో ఉన్న హామీల మీద మీరు అంటే ఆ చర్చలు జరిపి పరిష్కార దిశగా ఒక్కటన్నా ఎందుకు చేయలేకుండా గాలికి వదిలేశారు? నా 12వ పాయింట్, వైజాగ్లో రైల్వే జోన్ పెట్టవలసి ఉంది కేంద్ర ప్రభుత్వం, అది కమిట్మెంట్, అది ప్రామిస్. ఆ రైల్వే జోన్ కోసం 5 సంవత్సరాల కాలంలో ల్యాండ్ కూడా అలాట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? మరి వైజాగ్ మీద ప్రేమ చూపించే మీరు, వైజాగ్ ప్రజల మీద మీరు ప్రేమను కురిపిస్తున్నామని చెప్పబడుతున్న మీరు రైల్వే జోన్కి ల్యాండ్ ఎందుకు అలాట్మెంట్ చేయలేకపోయారు? నా 13th పాయింట్, జగన్ రెడ్డి గారు సొంత జిల్లా విషయానికి వద్దాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే చప్పుడు చేయకుండా 5 సంవత్సరాలు ఎందుకు కూర్చున్నారు? నా 14th పాయింట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీక్లీ ఆఫ్స్ ఇస్తానని మీరు ప్రామిస్ చేశారు కదా, ఇవ్వలేదు కదా, అది వెన్నుపోటు అంటారా? మరి నా 15వ పాయింట్, బాబాయ్ హత్య కేసు
హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. తర్వాత ఎందుకు మీరు 5 సంవత్సరాల కాలంలో దాన్ని విచారణ చేసి వెలుగులోకి తీసుకురాలేదు? తల్లిని చెల్లిని ఎందుకు బయటికి గెంటేశారు? తల్లి మీద ఆస్తి తగాదాతో కేసు ఎందుకు పెట్టారు? ఇవన్నీ వెన్నుపోటు ఎవరిని పొడిచారు అనేది ఒక పార్ట్. నేను సెకండ్ పార్ట్కి వద్దాం. లెట్ us సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధాన నిందారోపణ ఏంటంటే సూపర్ 6 అమలు కావట్లేదు, సూపర్ 6 వెళ్ళిపోయి ప్రామిసెస్ అన్నీ ఫిల్ఫిల్ అవ్వట్లేదు అనేది ప్రధాన ఆరోపణ. నిజమా? చూద్దాం. మహిళా శక్తి కింద సూపర్ 6లో భాగంగా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో ఎలక్షన్ ప్రామిసెస్లో ఒకటి 1,500 రూపీస్ 18 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ మధ్యలో ఉన్న ఆడవాళ్ళకి ఇస్తాము అని ఒక ప్రామిస్ సూపర్ 6లో. కరెక్టే, ఇంతవరకు ఇవ్వలేదు, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ సూపర్ 6లో రెండో పాయింట్, మహిళలందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అనేది ప్రామిస్. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది పూర్తిగా కూడా కాలే అయినప్పటికీ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని హామీలకి బడ్జెట్ కేటాయింపు చేసుకొని అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనే విషయాన్ని డిక్లరేషన్ చేశారు. ఫ్రీ బస్ హామీ 15 ఆగస్ట్ 15 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, తల్లికి వందనం కింద ప్రతి ఒక్క పిల్లవాడు, స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఉంటే 15,000 రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేశారు పర్ స్టూడెంట్ పర్ హెడ్. అయితే అది ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది జూన్ 12కి ఆ తల్లికి వందనం కింద పర్ స్టూడెంట్ 15,000 ఇవ్వబోతున్నామని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ సూపర్ 6లో గ్యాస్ సిలిండర్స్ 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అన్నారు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. రైతుకు సహాయం అంటే అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టి 5వ పాయింట్, పర్ ఇయర్ రైతుకి 20,000 ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎందుకు అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం ఇంకా తేరుకొని గాడిలో పడాలి కదా, అందుకు. ప్లస్ యాడింగ్ టు దిస్ ఈ 20,000లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 6,000 రూపాయలు కూడా ఇందులో కలిపి 20,000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఇంకా ఇవ్వలేదు. 6th పాయింట్, 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన. ఒకవేళ చేయలేకపోతే నెలకి 3,000 రూపాయలు ఉద్యోగ భృతి అన్నారు. మరి 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా వచ్చిన ఒక సంవత్సరంలోనే 8 lakh crores ఇన్వెస్ట్మెంట్స్, అందులో 4 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేషన్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి అగ్రిమెంట్స్ చేసుకున్నారు కదా. అంటే 20 lakhs 5 years అంటే 1 yearకి ఎన్ని రావాలా? 4 లక్షలు ఆల్రెడీ వీళ్ళు కమిట్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. మరి ఆ ప్రామిస్ ఫెయిల్ అయిందని మనం ఎలా అనగలం? ఈ విధంగా చూసినప్పుడు సూపర్ 6లో చాలా ప్రామిసెస్ ఫుల్ఫిల్ అయినాయి, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఏది 1 year స్టేటస్, ఇంకా 4 years ఉంది, అది కూడా గమనించాల్సిన అవసరం. ఈ సూపర్ 6ఏ కాకుండా పెన్షన్ 4,000 రూపాయలు ఒకేసారి పెంచడం అనేది చేశారు కదా, సక్సెస్ఫుల్గా చేశారు కదా. అదేవిధంగా కాంట్రాక్టర్స్కి జగన్ రెడ్డి గారు 30,000 కోట్లు పెండింగ్లో పెడితే అది కూడా తీర్చేశారు కదా. ఎంప్లాయీకి రావాల్సిన బకాయిలు పెండింగ్ పెడితే అది కూడా 6,200 కోట్లు రిలీజ్ చేశారు కదా. ఇట్లా రకరకాల పెండింగ్ పెట్టిన అంశాలను కూడా ముందుకు రిలీజ్ చేసుకుంటూ హామీల్ని ఫిల్ఫిల్ చేసుకుంటూ డెవలప్మెంట్ను ఒక పక్కన బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తూ అమరావతి పోలవరాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ విషయం పక్కన పెడదాం. మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డెవలప్మెంట్ ఎట్లా జరిగింది, 1 yearలో ఎన్డీఏ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది 3 ముక్కల్లో చెప్పమంటే టెక్నికల్గా, లీగల్గా, లాజికల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ చెందింది అని చెప్పడానికి 3 ప్రాథమిక ప్రణాళికలు పారామీటర్స్ తీసుకుందాం. 1 జిఎస్డిపి, 2 పర్ క్యాపిటా ఇన్కమ్, 3 పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్. ఈ 3 పారామీటర్స్ చూస్తే రాష్ట్రం ఎప్పుడు ఎక్కడ డెవలప్ అయింది అనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఇది నేను చెప్పే విషయం కాదు, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇది సబ్జెక్ట్. 23-24 అంటే ఎన్డీఏ కూటమి రాకముందు జిఎస్డిపి 8.60% ఉండింది.
మరి 24-25లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం కాలంలో జిఎస్డిపి గ్రోత్ 12.94. మరి రాష్ట్రం డెవలప్ అయిందా లేదా ఈ పారామీటర్ని బట్టి? నెంబర్ 2 పారామీటర్ పర్ క్యాపిటా ఇన్కమ్. 23-24లో జగన్ రెడ్డి గారి పరిపాలనలో పర్ క్యాపిటా ఇన్కమ్ 2,37,951. 24-25లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాలంలో పర్ క్యాపిటా ఇన్కమ్ 2,68,653. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అంటే స్టేట్ డెవలప్ అయినట్ట లేదా? పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఒక కీ పారామీటర్. పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది అంటే స్టేట్ డెవలప్ అయింది అని అర్థం. జగన్ రెడ్డి గారి కాలంలో పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1234 అంటే 1234 కిలోవాట్ అవర్స్ యూనిట్స్. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1357 కిలోవాట్ అవర్స్. అంటే పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది అంటే జిఎస్డిపి పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది. అంటే స్టేట్ డెవలప్ అవుతున్నట్ట లేదన్నట్ట అనేది మనం అర్థం చేసుకోవాలా. దీన్ని బట్టి ఎవరికి వెన్నుపోటు పొడిచారు, ఎవరు ఎక్కడ పీడ విరగడ రోజు, ఇది విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం వెళ్తుందా లేదా అనేది ప్రజలు నిష్పక్షపాతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు రాజకీయపరమైన ఎన్ని కామెంట్స్ చేసుకున్నా వాస్తవాలని నిష్పక్షపాతంగా ఆలోచించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏది కరెక్టు ఏది వైజ్ అనేది నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మన ఛానల్ మరిన్ని లోతైన విశ్లేషణల కొరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.